తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. సో, ఏం చేయాలి, ఏం చేయొద్దని చెప్పి ప్రతీది కూడా నేను డీటెయిల్‌గా చెప్తా. సో, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి కూడా చెప్తా. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. సో, బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో, సో, మనం అనల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. మీ అందరికి తెలుసు. 154 సబ్స్క్రిప్షన్ ఉంటది. మనం బీపీటీకి, బీఎస్సీ ఎంఎల్టీకి అండ్ ఏహెచ్ఎస్‌కి 3 కోర్సెస్‌కి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి గ్రూప్ గైడెన్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ గ్రూప్ గైడెన్స్ లోపల సో, ఎట్లాంటి పర్సనల్ రిప్లైస్ ఇవ్వను నేను. లైవ్ కండక్ట్ చేస్తా. ఆ లైవ్ లోపల అందరికి ఉండే కామన్ డౌట్స్ ఏంది? అందరు చేసే కామన్ మిస్టేక్స్ ఏంది? ఎట్లా అవాయిడ్ చేయాలి అని చెప్పి చెప్తా. సో, ఈ గైడెన్స్ లోపల మీరు పర్సనల్ రిప్లైస్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎందుకంటే పర్సనల్ రిప్లైస్ రావు. గ్రూప్ గైడెన్స్ కాబట్టి లైవ్ కండక్ట్ చేసి గ్రూప్ లోపల మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు ఈ గైడెన్స్ లోపల పార్ట్ అవ్వాలనుకుంటే మాత్రం సింపుల్లీ ప్లే స్టోర్‌కెళ్ళి అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల ఏహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ తీసుకోరి 154 ఉంటది. బీపీటీ గైడెన్స్ ఇస్తా నేను. బీఎస్సీ ఎంఎల్టీ ఇస్తా. ఏహెచ్ఎస్ గైడెన్స్ కూడా ఇస్తా. అండ్ బీపీటీ లోపల టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏంది అని చెప్పి లిస్ట్ ప్రొవైడ్ చేసిన. అండ్ ఏహెచ్ఎస్ లోపల టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏంది, టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏంది అని చెప్పి లిస్ట్ ప్రొవైడ్ చేసిన. అండ్ బీఎస్సీ ఎంఎల్టీ కూడా టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏంది, ప్రైవేట్ కాలేజెస్ ఏంది అని చెప్పి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేసిన. సో, యాప్ లోపల ఉంటది. యూ కెన్ చెక్ ఇట్ ఔట్ ఫ్రమ్ దేర్. అండ్ 23 ఓకేనా, 24థ్ నవంబర్ రోజు ఒక లైవ్ కండక్ట్ చేసుకున్నాం మనం. ఆ లైవ్‌ని మీరు చెక్ చేయండి. వెబ్ ఆప్షన్స్ ఎట్లియ్యాలి, ఏం చేయాలని చెప్పి చెప్పిన. అండ్ 3 డిసెంబర్ రోజు కూడా ఒక లైవ్ అయితే కండక్ట్ చేసుకున్నాం. ఈ 2 లైవ్స్ రికార్డెడ్ లైవ్ క్లాసెస్ లోపల ఉంటే ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. ఓకేనా. సో, వెన్ కమ్స్ టు వెబ్ ఆప్షన్స్ విషయానికొస్తే మనకు నోటిఫికేషన్స్ అన్నీ ఈ వెబ్‌సైట్ లోపలొస్తాయి. ఈ వెబ్‌సైట్ నోటిఫికేషన్స్ కోసం. వెబ్ ఆప్షన్స్‌కి సెపరేట్ వెబ్‌సైట్ ఓకేనా. ఆన్‌లైన్ అప్లికేషన్‌కి ఏదైతే ఆన్‌లైన్ అప్లికేషన్‌కి ఏదైతే వెబ్‌సైట్ లోపల మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నామో, ఆ ఆన్‌లైన్ అప్లికేషన్స్ వెబ్‌సైట్ లోపలనే మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ మనం ఎక్కడియ్యాలి అనంటే, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నాం చూసిర్రా వెబ్‌సైట్ లోపల. ఏ వెబ్‌సైట్‌లో మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నామో, ఆ వెబ్‌సైట్‌లోనే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సుంటదన్నట్టు. మరి ఈ వెబ్‌సైట్ ఎందుకు అనంటే, ఈ వెబ్‌సైట్ లోపల నోటిఫికేషన్స్ మాత్రమే వస్తాయి బ్రో. ఓకేనా. సో, మనకు టీఎస్‌పారామెడ్.టీఎస్‌సీహెచ్‌ఈ అనే ఒక వెబ్‌సైట్ ఉంటదన్నట్టు. ఈ వెబ్‌సైట్‌కెళ్ళి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఓకేనా. సో, ఫర్ ద పీపుల్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో, సో, మన వీడియో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ చూస్తారు. స్టూడెంట్స్ చూస్తారు. దాంతో పాటు ఇంటర్నెట్ సెంట్రోల్ వాళ్ళు వీళ్ళు కూడా చూస్తా ఉంటారు. సో, బ్రో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటారో మీరొకటి మీకు ఒక ప్రియారిటీ లిస్ట్ అనేది ఉండాలి. ఓకేనా. సో, ప్రియారిటీ లిస్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే సో, మీరు ఫస్ట్ ఏ కోర్స్ కావాలనుకుంటున్నారు, ఓకేనా. ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారు అనేది మీకు క్లారిటీ ఉండాలి. కాబట్టి మీరొక ప్రియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. ప్రియారిటీ లిస్ట్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్ చేసుకున్నాం. చూడండి. చూసిన తర్వాతనే సో, మీరు ఇంటర్నెట్ సెంటర్‌కెళ్ళేటప్పుడు ఈ ప్రియారిటీ లిస్ట్‌ని పట్టుకొనెళ్ళండి. ఓకేనా. ఎందుకంటే వాళ్ళు బిజీ ఉంటారు ఇంటర్నెట్ సెంటరోళ్ళు. వాళ్ళకి వేరే వర్క్స్ ఉంటా ఉంటాయి. సో, మీరక్కడికెళ్ళి నాకు వాళ్ళు మీకోసం ఒక 1 అవర్ టైమ్ అయితే కేటాయించలేరు గదా! ఓకేనా. ఇప్పుడు నువ్వు ఏ కోర్స్ తీసుకోవాలనేది ఇంటర్నెట్ సెంటర్ దగ్గరకి పోయి డిసైడ్ అవ్వడం గాదు. ఇంటి దగ్గర డిసైడ్ అయ్యి ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్నీ రాసుకొని ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికెళ్తే ఆ బ్రో వాళ్ళకి గూడా కొంచెం ఈజీ అయిపోతది. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఈజీ అయిపోతది. 15-20 మినిట్స్‌లో అయిపోతది వెబ్ ఆప్షన్స్ పెట్టడం. 30 మినిట్స్ హార్డ్‌లీ 30 మినిట్స్‌లో అయిపోతది. లేదు నేను అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఇక్కడిక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్తా అక్కడక్కడ కాలేజ్ పెట్టుకుంటానంటే మాత్రం సో, అది మీకే ఇబ్బందయితది. ఇట్స్ ఎ సింపుల్ అడ్వైస్ ఫ్రమ్ మై సైడ్. నేనదొక్కటి చెప్తా బ్రో. ఓకేనా. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కావద్దు. మీకు గూడా ఇబ్బంది కావద్దు. సో, వాళ్ళేందంటే ఏదో ఒకటి చిన్నగా ఆ కాలేజ్ ఇటు, ఈ కాలేజ్ అటు పెట్టిర్రనుకో మీరేమైతదంటే 4 సంవత్సరాలు సఫర్ అవ్వాల్సుంటది బ్రో. ఓకేనా. మంచి మార్కులుంటాయి. మంచి ర్యాంక్ ఉంటది. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ తప్పు పెట్టడం వల్ల సీట్ రాదన్నట్టు. ఓకేనా. అవన్నీ థింగ్స్ ఇన్వాల్వ్ అయితా ఉంటాయి. కాబట్టి ప్రియారిటీ లిస్ట్ పట్టుకొనెళ్ళండి. సో, ఇట్ విల్ హెల్ప్ యూ అండ్ దెమ్ ఆల్సో. ఓకేనా. అండ్ వెబ్ ఆప్షన్స్ మనకు ఎక్కడ పెట్టుకోవడానికి ఉంటది గదా! అంటే ఈ అఫీషియల్ పోర్టల్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. టీఎస్‌పారామెడ్.టీఎస్‌సీహెచ్‌ఈ.ఇన్ అని జెప్పి. ఈ వెబ్‌సైట్‌కొచ్చుడు చూడ మీకిక్కడ
ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి చూపెడుతది. వెబ్ కౌన్సెలింగ్ అని చెప్పి చూపెడతదన్నట్టు. మనకి ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధం లేదు బ్రో. మనకు అవసరం లేదు ఇది. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్‌ది మనకు సంబంధం లేదు. ఇటు సైడ్ ఇది ఉంది చూసిర్రా? వెబ్ కౌన్సెలింగ్ అని చెప్పి. ఈ వెబ్ కౌన్సెలింగ్ లోపల వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఉంది చూసిర్రా? ఈ వెబ్ ఆప్షన్‌ది మనకు అవసరం. ఓకేనా? అండ్ దాని తర్వాత కింద కాలేజ్ లిస్ట్ ఉంది కదా! ఈ కాలేజ్ లిస్ట్ కూడా చూసుకోరి. మీకు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయనేది ఒక క్లారిటీ వస్తది. ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏమేం కాలేజెస్ ఉన్నాయని చెప్పి క్లారిటీ కోసం ఈ కాలేజ్ లిస్ట్‌ని యూజ్ చేసుకొని, ప్రియారిటీ లిస్ట్‌ని ప్రిపేర్ చేసుకొని, ప్రియారిటీ లిస్ట్ ఈస్ నథింగ్ బట్ మీకు ఏ కాలేజ్ కావాలి ఫస్టు, సెకండ్ ఏ కాలేజ్ కావాలి, థర్డ్ ఏ కాలేజ్ కావాలి అని చెప్పి రాసుకోవడము. ఓకేనా? సో, ఏ కోర్స్ కావాలి, ఏ కాలేజ్ కావాలి అట్లా ఒక లిస్ట్ రాసుకొని పోతే ఈజీ అయితది. ఓకేనా? ఎందుకంటే మనం అక్కడ లాగిన్ అయ్యి ఎక్కువ సేపు ఉండే కన్నా ఫస్టే రాసుకొని పోతే లాగిన్ అవ్వడం, అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడము, మనం ఇబ్బంది పడడం ఏముండదు కదా! ఓకేనా? అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్ ఊకుకే లాగిన్ కాకుర్రి బ్రో. ఓకేనా? ఒకసారి లాగిన్ అయినామంటే అన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చేలాగా ప్లాన్ చేసుకొని ఎళ్ళాలి మనం. ఒకసారి లాగిన్ అయ్యి ఒక వెబ్ ఆప్షన్ పెడతా, తర్వాత లాగిన్ అయ్యి ఇంకొక వెబ్ ఆప్షన్ పెడతా, తర్వాత లాగిన్ అయ్యి ఇంకొక వెబ్ ఆప్షన్ పెడతా అని చూసుకోకుర్రి. అంటే ఏమన్నా ఎన్ని సార్లన్నా లాగిన్ కావచ్చు కానీ ఎందుకు? ఓకేనా? ఒకసారి లాగిన్ అయ్యి అన్నీ పెట్టుకునేలాగా ట్రై చేయిర్రి. ఓకేనా? సో, మనకు అఫీషియల్ పోర్టల్ ఓపెన్ చేస్తే ఆన్‌లైన్ అప్లికేషన్ వస్తది. వెబ్ కౌన్సెలింగ్ అని చెప్పొస్తది. ఈ వెబ్ కౌన్సెలింగ్ లోపల మనం వెబ్ ఆప్షన్స్ అనేది మనకు గావాలి. వెబ్ ఆప్షన్స్ దాన్ని మనం ప్రెస్ చేయాలే. ప్రెస్ చేస్తే మనకి పోర్టల్ అనేది గిట్ల ఓపెన్ అయితది కొత్తగా. ఓకేనా? సో, ఏమని చూపెడతది కదా! అంటే ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ గివింగ్ ఆప్షన్స్ ఇన్ వెబ్. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పి. సో, ఏమని చూపెడతది కదా! అంటే మనకు ఓపెన్ చేసుడుతోటే ఒక సైడేమో కాలేజెస్ లిస్ట్ ఉంటది. కోర్సెస్ లిస్ట్ ఉంటది. ఒక సైడేమో నువ్వేవైతే చూజ్ చేసుకున్నావో అవి ప్రియారిటీ ఆర్డర్ లోపల ఉంటాయని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా? ప్రియారిటీ ఆర్డర్. చెప్పినా కదా! ప్రియారిటీ లిస్ట్ ఉంటే ఆ ప్రియారిటీ ఆర్డర్ అనేది మ్యాచ్ అయితదన్నట్టు. ఓకేనా? దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే రూల్ నంబర్. ఓకేనా? సో, తర్వాత మననేమడుగుతది గదా! అంటే, మీరు లాగిన్ అయిదామని జూస్తే మనకు రూల్ నంబర్ ఇట్లా 1 అడుగుతాయన్నట్టు. రూల్ నంబర్ అడిగితే, రూల్ నంబర్ మనం ఇచ్చిన తర్వాతనే మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటదన్నట్టు. రూల్ నంబర్ అడుగుతది, ర్యాంక్ అడుగుతది, రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతది, మొబైల్ నంబర్ అడుగుతది. ఓకేనా? రూల్ నంబరు, ర్యాంకు, రిజిస్ట్రేషన్ నంబరు ఓకేనా? అండ్ దాని తర్వాత మొబైల్ నంబరు. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనకొక ఓటీపీ అనేది వస్తదన్నట్టు. సో, ఓటీపీ వస్తే ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంటది. సో, దీనివల్ల ఏమైతదంటే వేరే ఎవ్వరు గూడా మన వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. మనం మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, మనకొక ఓటీపీ అనేది వస్తది. కొన్నిసార్లు ఓటీపీస్ రాకపోవచ్చు. కానీ వెయిట్ చేయండి. ఓటీపీస్ రాకపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. రూరల్ ఏరియా ఎవరైతే ఉంటారో రూరల్ ఏరియా ఉన్నోళ్ళకి ఓటీపీస్ రావు. సో, ఇన్‌కమింగ్ లేకపోయినా కూడా ఓటీపీస్ రావు. ఈ ఓటీపీ అనేది రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంటది గదా! సో, అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే మొబైల్ నంబర్ ఇస్తారో ఆ మొబైల్ నంబర్‌కి మాత్రమే ఓటీపీ అనేది వస్తదన్నట్టు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని లైక్ యాక్టివ్‌లో పెట్టుకోరి. ఇన్‌కమింగ్ కాల్స్, మెసేజ్ బ్లాకింగ్ అవేమి ఉండకుండా చూసుకోరి. అండ్ మీకు ఓటీపీ వచ్చిందా లేదా అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే సెర్చ్‌లోకి పోయి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అని చెప్పి సెర్చ్ చేసినా తెలుస్తదన్నట్టు. ఓకేనా? మీకు ఓటీపీ వస్తే కనబడతది. ఇంకొకటి అన్‌రీడ్ మెసేజెస్ అని చెప్పి ఉంటది. అన్‌రీడ్ మెసేజెస్‌లో కూడా మనకు చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకసారి చూసుకొని ఓటీపీ రాకపోతే అండ్ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసేతోటే మనకు 2 బ్లాక్స్ కనబడతాయన్నట్టు. ఓకేనా? సో, ఎట్లా కదా అంటే ఇట్లా 2 బ్లాక్స్ కనబడతాయి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఫ్రమ్ హియర్. ఇక్కడికెళ్ళి నేను చెప్తాలేండి. ఓకేనా? సో, ఈ రూల్ నంబర్ ఉంది కదా! రూల్ నంబర్ అనేది మనం ఇయ్యాలి. తర్వాత ర్యాంక్ అనేది మనం ఇయ్యాలి. తర్వాత మన మొబైల్ నంబర్ అనేది ఇయ్యాలి. రిజిస్ట్రేషన్ నంబర్. ఓకేనా? సో, రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే అప్లికేషన్ చేసుకున్నప్పుడు మన నంబర్‌కి మెసేజ్ వస్తది చూసారా? మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇది అని చెప్పి. ఆ రిజిస్ట్రేషన్ నంబరు. కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబరు. అండ్ ఇక్కడ మనకు గెట్ ఓటీపీ అనుడుతోటే మన నంబర్‌కి ఓటీపీ వస్తది. మనం ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలే. వాలిడేట్ కొట్టాలే. వాలిడేట్ కొట్టుడుతోటే మనకు పోర్టల్ అనేది గిట్లా కిందనే దాని కిందనే ఇట్లా మనకు ఓపెన్ అయితది. ఓకేనా? సో, ఇక్కడ మనకేంది కదా! అంటే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ విత్ కోర్సెస్ అని చెప్పి ఉంటది. ఇక్కడ మనకి కాలేజు కోడ్ అనేది ఎంట్రీ చేసుకోవడానికి ఒక బాక్స్ ఇస్తారు. ఇక్కడ మనకి కాలేజ్ నేమ్ ఉంటది. అండ్ ఇక్కడ కాలేజ్ ప్లేస్ అది ఏ డిస్ట్రిక్ట్ లోపల ఉందని చెప్పి చూపెడుతది. అండ్ ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ అనేది ఉంటదన్నట్టు. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఇక్కడ కోర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటది. ఇది ఫీ టైప్ అన్నట్టు. ఓకేనా? సో, ఫీ టైప్ అనేది మనకు చూపెట్టదు మోస్ట్ ఆఫ్ ద టైమ్. లైట్ తీసుకోర్రి ఇది. ఓకేనా? సో, ఇక్కడ మనకేందంటే ఇవన్నీ గూడా చూపెడతది. వీటిని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి గదా! అంటే ఇక్కడ ప్రియారిటీ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఇయ్యాలే. సో, ఫస్ట్ నీకు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నావు అనేది నీకో క్లారిటీ ఉండాలే. సో, ఫస్ట్ నువ్వు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నావు ఫర్ సపోజ్ అపోలో అని చెప్పి ఉందనుకో. ఈ అపోలోని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూసుకుంటే అపోలో అని ఉంది.
ఓకేనా. అపోలోని సెలెక్ట్ చేసుకున్నావు. అపోలోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్విక్కడ యాడ్ అనే ఒక ఆప్షన్ ఉంటది బ్రో. ఈ అపోలోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఈ యాడ్‌ని నువ్వు ప్రెస్ చేసినావనుకో మనకేమని చూపెడుతది కదా అంటే, నువ్వు పలానా వెబ్ ఆప్షన్‌ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నావు. ఇది కాలేజ్ కోడ్ ఇది, కాలేజ్ పేరు ఇది, ఈ కాలేజ్ లోపల ఈ కోర్స్ ఉంది అని చెప్పి నువ్వు ఒక ఫస్ట్ ఆప్షన్ కింద ఇది కాలేజ్‌ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నావు. సెకండ్ ఆప్షన్ కింద యాడ్ చేసుకుందాం అనుకుంటున్నావు అని చెప్పి చూపెడుతది. ఓకే కొట్టినావనుకో ఇక్కడ ఏమైతది అంటే కాలేజ్ అనేది యాడ్ అయిపోతది. ఓకేనా. సో, ఇక్కడ ఏమైతది అంటే కాలేజ్ అనేది యాడ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇంకో కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నావు. ఓకేనా. సో, సెకండ్ ఇక్కడ ఇంకో కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నావు. ఇక్కడ యాడ్ అన్నావు. యాడ్ అనుడుతోటి ఏంది నీకు యాడ్ చేయాలా అని చెప్పి చూపెడుతది. ఇందాక చూపెట్టినట్టుగా. ఓకేనా. సో, ఇట్లా యాడ్ చేయమంటావా అని చెప్పి చూపెడుతది. ఓకే అని కొట్టినావనుకో ఇక్కడ నీకేమైతదంటే వెబ్ ఆప్షన్ అనేది యాడ్ అయితది. సో, ఇక్కడ మనకు ప్రియారిటీ ఆఫ్ లిస్ట్ ఫర్ సపోజ్ కొన్నిసార్లు కొన్ని కాలేజ్‌లు దొరకకపోతే ఏదో ఒక కాలేజ్ యాడ్ చేసినావనుకో అప్పుడు ఏమైతది కదా అంటే మనం ఇక్కడ ఉన్న కాలేజెస్‌ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. నువ్వు స్వైప్ అప్, స్వైప్ డౌన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ సిక్స్త్ ఉన్నదాన్ని ఫస్ట్‌కి పెట్టినామనుకో, ఫస్ట్ ఉన్న కాలేజ్ సెకండ్‌కి పోతది. సెకండ్ ఉన్న కాలేజ్ థర్డ్‌కి పోతది. అట్లా ప్రియారిటీ అనేది చేంజ్ అయితా ఉంటదన్నట్టు. ఓకేనా. సిక్స్త్ ఉన్న కాలేజ్‌ని నువ్వు ఫస్ట్‌కి పెట్టుకోవచ్చు. దీన్నే ప్రియారిటీని చేంజ్ చేయడం అంటాం. ఓకేనా. ఫర్ సపోజ్ ఇక్కడ నీకు కాలేజ్ ఏదైనా ఒకటి నచ్చలే అనుకో, ఈ కాలేజ్‌ని నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఏంటిది మనకిక్కడ ఒక ఆప్షన్ ఉంటది డిలీట్ అని చెప్పి. ఓకేనా. డిలీట్ అనే ఆప్షన్ ఉందా? డిలీట్ అంటే డిలీట్ అయిపోతది. ఓకేనా. నువ్వు ఇక్కడ ఇక్కడికెళ్ళి కాలేజ్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ హియర్ యూ కెన్ యాడ్ ద కాలేజెస్ అండ్ ఇక్కడికెళ్ళి నువ్వు కాలేజ్‌ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా. నీ ప్రియారిటీ లిస్ట్‌లోకెళ్ళి నువ్వు కాలేజ్‌ని డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో, ఈ కాలేజెస్‌ని స్వైప్ అప్, స్వైప్ డౌన్ చేయొచ్చు. అంటే ఈ కాలేజ్‌ని సెకండ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఈ కాలేజ్‌ని నువ్వు థర్డ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు. నీ ఇష్టం. ఓకేనా. ఈ కాలేజ్‌ని నువ్వు సిక్స్త్ ఆప్షన్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో, అప్పుడేమైతదంటే ఈ కాలేజ్‌ని నువ్వు సిక్స్త్‌లో పెడితే ఇక్కడ సెకండ్ ఉన్న కాలేజ్ ఫస్ట్‌కెళ్తది. ఓకేనా. థర్డ్ ఉన్న కాలేజ్ సెకండ్‌కొస్తది. అట్లా ఆర్డర్ అనేది చేంజ్ అయితా ఉంటదన్నట్టు ఆటోమేటిక్‌గా. సో, ఇట్లా మనం ఆహ్, డిలీట్ చేసుకోవచ్చు. మనం అనుకున్న ఆప్షన్‌ని డిలీట్ చేసుకోవచ్చు. లేకపోతే మనం అనుకున్న ఆప్షన్‌ని ఫస్ట్‌లో పెట్టుకోవచ్చు, సెకండ్‌లో పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. అది స్వైప్ అప్, స్వైప్ డౌన్ చేస్తే సరిపోతది. ఓకేనా. డ్రాగింగ్ అప్, డ్రాగింగ్ డౌన్ అంటాం అన్నట్టు. ఇట్లా మౌస్‌తోటి నార్మల్‌గా అంటే ఎళ్ళిపోతా ఉంటదన్నట్టు. మీదికంటే మీదికెళ్ళిపోతది. కిందికంటే కిందికెళ్ళిపోతది. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే సో, ఇది నేను లైక్ రీసెంట్‌గా మనోళ్ళయి వెబ్ ఆప్షన్‌లు అయినాయి కదా! సో, అది నేను ప్రిపేర్ చేసిన పీడీఎఫ్ ఇది. ఏం లేదు రూల్ నంబర్ ఇత్తాం, ర్యాంక్ ఇత్తాం, మొబైల్ నంబర్ ఇస్తాం, రిజిస్ట్రేషన్ నంబర్, ఓటీపీ ఇస్తాం. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకిక్కడ లైక్ చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మీ నేమ్ చూపెడతది. ఓకేనా. జెండర్ చూపెడతది. క్యాస్ట్ చూపెడతది. రీజియన్ చూపెడతది. మైనారిటీ స్టేటస్ ఉంటే మైనారిటీ స్టేటస్ చూపెడతది. తర్వాత లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చూపెడతది. ఓకేనా. సో, ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ లోపల మనం మన ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కాలేజ్ కోడ్ మీకు ఒకవేళ కాలేజ్ కోడ్ తెలిసిందనుకో, కాలేజ్ కోడ్ తోటి సెర్చ్ చేసుకోవచ్చు. వన్ థింగ్. లేదు నాకు డిస్ట్రిక్ట్ వైస్ కావాలనుకుంటే డిస్ట్రిక్ట్ వైస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ అనుకున్నాం అనుకో, హైదరాబాద్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, హైదరాబాద్ లోపల ఉన్న కాలేజ్‌లు చూపెడతాయి. లేదు కోర్స్ వైస్ ఇప్పుడు అనస్థీషియా అనుకున్నాం అనుకో, ఏఎన్‌టీ అంటే అనస్థీషియా, ఓటీటీ అంటే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీపీటీ అంటే ఫిజియోథెరపీ, ఎంఎల్టీ అంటే ఎంఎల్టీ అట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఇక్కడ మీరేందంటే ఆల్ అనే దగ్గర ఆల్ ఉందనుకో ఫర్ సపోజ్ ఆల్ అనే దగ్గర ఆల్ పెట్టుకొని మీరు అనస్థీషియా అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని అనస్థీషియా కాలేజ్‌లు చూపెడతది. ఈ ఆల్ దగ్గర హైదరాబాద్ పెట్టుకున్నాం అనుకో ఫర్ సపోజ్ ఓకేనా. ఆల్ దగ్గర హైదరాబాద్ పెట్టుకున్నాం. హైదరాబాద్ పెట్టుకొని ఏఎన్‌టీ అని పెట్టుకున్నాం అనుకో. అనస్థీషియా హైదరాబాద్‌లో ఎవరెవరు ఉన్నాయో ఆ కాలేజ్‌లో మాత్రమే చూపెడతది. సో, అట్లా నీ ప్రియారిటీ వైస్ నువ్వు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు హైదరాబాదే కావాలి బ్రో. ఓకేనా. నాకు బీపీటే కావాలి బ్రో అని అన్నోళ్ళు కొంతమంది ఉంటారన్నట్టు. అప్పుడు నువ్వేం చేస్తావు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే బీపీటీ సెలెక్ట్ చేసుకున్నావు. అందులోపల అపోలో, నిమ్స్, కిమ్స్ అని చెప్పి అవి చూపెడతానన్నట్టు. ఓకేనా. సో, అపోలో, కిమ్స్ ఇంకొకటి యశోద అని చెప్పి కొన్ని కాలేజ్‌లు ఉన్నాయి. దుర్గాబాయి దేశ్‌ముఖ్ అని చెప్పి, ఓవైసీ అని చెప్పి అట్లాంటి కాలేజ్‌లు చూపెడతానన్నట్టు. అప్పుడు నువ్వు నీకు ఫస్ట్ ఏ కాలేజ్ కావాలి అందులోపల అని ఫస్ట్ ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకో. సెకండ్ ఏ కాలేజ్ కావాలని చెప్పి అది సెలెక్ట్ చేసుకో. థర్డ్ ఏ కాలేజ్ కావాలని చెప్పి అది సెలెక్ట్ చేసుకో. ఫోర్త్ ఏ కాలేజ్ అని చెప్పి అది సెలెక్ట్ చేసుకో. అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత సో, ఇందాక చెప్పినట్టుగా నువ్వు కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే దీన్ని నువ్వు ఫస్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి యాడ్ అని చెప్పి ప్రెస్ చేయాలి. యాడ్ అని చెప్పి ప్రెస్ చేస్తుంటే మనకేమైతది ఇక్కడ లైక్ యాడ్ చేయమంటావా అని చెప్పి ఒక పాపప్ వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ నేను చెప్పినట్టుగా నువ్వు దీన్ని క్లిక్ చేయాలి ఫస్ట్. ఓకేనా. ఫస్ట్ నువ్వేం చేయాలంటే దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు జస్ట్. ఓకేనా. సో, జస్ట్ క్లిక్ చేసేతోటే దీని కలర్ అనేది చేంజ్ అయితదన్నట్టు. సో, కలర్ చేంజ్ అవ్వడంతోటి మనం ఏం చేయాలి
సో, దీన్ని ఇట్లా క్లిక్ జేయాలి. క్లిక్ జేసి ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటది. యాడ్ అనేది ప్రెస్ చేయాలి. యాడ్ అని ప్రెస్ చేస్తోటే మనకు ఇక్కడ డూ యూ వాంట్ టు యాడ్ అని జెప్పి కాలేజ్ కోడ్ చూపెడుతది. ఓకేనా? కాలేజ్ నేమ్ చూపెడుతది. కోర్స్ కోడ్ చూపెడుతది. ఓకే అని అంటే ఇక్కడ మనకి ఆప్షన్ అనేది యాడ్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనకి ఆప్షన్ అనేది యాడ్ అయిపోతది. సో, దెన్ ఆప్షన్ యాడ్ అవుడుతోటే మనకి ఇంకేమైనా కావాలనుకుంటే ఇంకో కాలేజ్ లిస్ట్ కూడా లైక్ ఇంకేమైనా నెక్స్ట్ కాలేజ్ కావాలనుకుంటే నెక్స్ట్ కాలేజ్‌ని కూడా సేమ్ అట్లనే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జేయాలే అనంటే, సో, మనకు లాస్ట్‌కు సేవ్ ఆప్షన్ ఉంటదన్నట్టు. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ అయిపోతది. సో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నీకు బిఫోర్ వెబ్ ఆప్షన్స్ అంటే స్టార్టింగ్ లోపల ఒక ఓటీపీ వస్తది. ఓకేనా? స్టార్టింగ్ లోపల ఒక ఓటీపీ వస్తది. ఆఫ్టర్ దట్ ఎండింగ్ లోపల ఒక ఓటీపీ వస్తదన్నట్టు. ఓకేనా? సేవ్ చేయడానికి కూడా ఓటీపీ వస్తది. సో, మనకిక్కడ చూసుకుంటే ఒక ఓటీపీ అనేది వస్తది మనకి. ఓకేనా? సో, మన రూల్ నంబర్ చూపెడతది. మన ర్యాంక్ చూపెడతది. గెట్ ఓటీపీ అని ఉంది కదా! గెట్ ఓటీపీ అంటే మన నంబర్‌కి ఓటీపీ వస్తది. మనం ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాతనే కన్ఫర్మ్ కొడితే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ అయినాయి అని చెప్పి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంటది కదా! ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి మనకిట్లా ఇన్ని నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ సేవ్ అయినాయి. ఈ పలానా డేట్‌కి, పలానా టైంకి అని చెప్పి మెసేజ్ వస్తదన్నట్టు. ఓకేనా? ఒకవేళ నువ్వు ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే సో, ఇమ్మీడియేట్‌గా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళకి కాల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, రూల్ నంబరు మనకు వస్తది. ర్యాంకు వస్తది. ఎన్ని నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ సేవ్ అయినాయి అనే ఇన్ఫర్మేషన్ వస్తది. డేట్, టైమ్ కూడా వస్తదన్నట్టు. సో, అవన్నీ మనం చూసుకోవాలి. ఓకేనా? చూసుకొని సో, ఇక్కడ మనకు మన మెయిల్‌కి కొన్ని సార్లు ఏమైతదంటే మన ఈమెయిల్ ఉంటది కదా! మన రిజిస్టర్డ్ ఈమెయిల్. మన ఈ రిజిస్టర్డ్ ఈమెయిల్‌కి ఎన్ని నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టామని చెప్పి పీడీఎఫ్ కూడా పంపుతారు వాళ్ళు. సో, కొన్నిసార్లు రాదది. ఓకేనా? సో, మనకు ప్రింట్ ఆప్షన్స్ లోపల మనకు ఎన్ని నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ సేవ్ అయినాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే అపోలో అని చెప్పి ఇక్కడ కాలేజ్ లిస్ట్ ఉందా? ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకున్న వెబ్ ఆప్షన్స్ అన్నట్టు. సో, ఇందులోపల మనకి కింద ఏమని చూపెడతది కదా! అంటే కన్ఫర్మ్డ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మనకు డేట్, టైమ్ కూడా చూపెడతది. ఏ డేట్, ఏ టైమ్‌కి ఎగ్జాక్ట్‌గా మనం వెబ్ ఆప్షన్స్ కన్ఫర్మ్ చేసినాం అని చెప్పి చూపెడతది. మనకిక్కడ ప్రింట్ ఆప్షన్స్ అనే సేవ్డ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ ఉంటది. అండ్ ప్రింట్ సేవ్డ్ ఆప్షన్స్ అని అడుగుతారు. మనకిట్లా ప్రింట్ అయితే వస్తదన్నట్టు. మన రూల్ నంబరు, మన ర్యాంకు, మన నేము, మన జెండర్, కేటగిరీ అవన్నీ చూపెట్టి కింద మనకు ఎన్ని నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ సేవ్ అయినాయి. మనం ఎన్ని నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసినాం అని చెప్పి చూపెట్టడం అయితే జరుగుతది. ఓకేనా? సో, ఇది వెబ్ ఆప్షన్‌కి సంబంధించి స్వైప్ అప్, స్వైప్ డౌన్ చేసుకోవచ్చు. మనం మన కాలేజ్ మన ఇంట్రెస్ట్ ఉన్న ప్రకారం మనం అయితే చూసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.